అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల శుభములు తెలియజేస్తూ దేవుడిచ్చినటువంటి తరుణంకై దేవునికి వందనాలు చెల్లిస్తూ ప్రార్థనతో మన సహవాసం ఆరంభించుకున్నాం. ప్రేంగల తండ్రి, కృపగల దేవ, యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామంలో ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ ముఖదర్శనం చేసుకోవటానికి మాకు ఇచ్చిన ఈ తరుణంకై స్తోత్రములు. మీ కృప, మీ ప్రేమ, మీ దయ, మీ జాలి, మీ కనికరములు మా ఎడల ప్రతి దినము కనుపరుస్తూ ప్రభా మిమ్మల్ని సమీపించే భాగ్యాన్ని దయచేస్తూ మీలో ఆనందించడానికి చెప్తున్నందుకే స్తోత్రం. ఆకాశం మహాకాశంలో పట్టజాలైనటువంటి దేవుడు, ఆకాశం నా సింహాసనం, భూమి మీ పాదపీఠమైనటువంటి గొప్ప దేవుడు, శూన్యం నుంచి సమస్తమును మాట శక్తి ద్వారా దయచేసినటువంటి దేవుడు, అన్ని నాముల కంటే పైనామం కలిగినటువంటి దేవుడు, సృష్టికర్తవు, ప్రభు అసమానుడైనటువంటి దేవుడు, మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా జగత్పునాథుడు వేపడకు ముందే క్రీస్తు యేసులో మీరు మమ్మల్ని ఏర్పరచుకొని మాకు ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి రక్షణకై ప్రభు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. రక్షింప నేరకుండానట్లు యెహోవా హస్తాలకు వచ్చుకోలేదన్నట్లు మా జీవితాల్లో ప్రభా మీరు చూపించిన మీ మహాకృపకై స్తోత్రం. మమ్మల్ని రక్షించుకొని మీ బిడ్డలుగా చేసుకొని మీ సొత్తైన ప్రజగా చేసుకొని మిమ్మల్ని సేవించే భాగ్యం దయచేసి మీలో ఆనందించినట్లు చూపుతున్నందుకై ప్రభా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇటు స్థితి గల వారు ధన్యులు, యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు అని ఈ గొప్ప ధన్యతకరమైన జీవితాన్ని మాకు ప్రసాదించినందుకై ప్రభు మీకు స్తోత్రం. విశ్వాసము ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా తీరుస్తూ వచ్చాం. అందుని బట్టి స్తోత్రం. మా జీవితాల్లో మేము నమ్మదగిన వారమైనప్పటికీ ఎంతైనా నమ్మదగిన దేవుడుగా మీరుంటూ ప్రతిదినము ఆత్మీయమైన మన్నతో మేము పోషిస్తుంటున్నందుకే స్తోత్రం. ఈనాడు కూడా మీ అవసరాన్ని జ్ఞాపకం చేసుకుని మెస్సులో చాటును మరుగుపరుచుకొని తండ్రి మీ మాటలు తన నోట ఉంచి మాతో మాట్లాడు. మీ మెల్లనైన మధురమైన స్వరాన్ని వినే కృప దయచేయు. శక్తి చేత బలము చేత కాదు కానీ కేవలము గొప్ప మీ యొక్క ఆత్మ ద్వారానే ఈ కాలం జరిగించబడినట్లు మీ కృప చూపించండి. మీ ఆత్మ సంచారం మా మధ్య ఉంచండి. వినే చెవులు గ్రహించే ఆత్మను మీరు మాకు దయచేయండి. విన్న వాక్యానుసారంగా బ్రతకడానికి అటు జీవితాలు దయచేయండి. ఈ రీతిగా మమ్మల్ని మీ కృపగల హస్తాలకు చెప్పుకుంటూ మీకే సకల మహిమ ఘనత ప్రభావంగా ఆరోపించుకుంటూ సమయానికి వచ్చిన బిడ్డలకై స్తోత్రాలు. ప్రభా ఈ లైవ్ కొన్నిసార్లు లేట్ అవటం వల్ల ఇవ్వలేక ప్రభా డిలే అవుతుంది, దయతో క్షమించండి. మీ రక్తంతో కారకండి, శుద్ధీకరించండి. మీ పని నమ్మకంగా చేయటానికి ప్రభా చురుకుగా చేయటానికి సహాయం చేయండి. నిర్లక్ష్యంగా చేసి శాపగ్రస్తులకు కాకుండానట్లు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఈ రీతిగా ప్రభా అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లు సహాయం చేయండి. మీకే సకల మహిమ ఘనత ప్రభావంలో ఆరోపించుకుంటూ ఈ సమయం నిత్యత్వంలో ఉండలాలని మీ దాసులను జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభా మీకే మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. వాక్యంలోనికి వెళ్ళక ముందు ఒక పాట విందామండి. ఆకాశమహాకాశంబులు పటానీయా శ్చర్యాకరుడా, ఆకాశమహాకాశంబులు పటానీయా శ్చర్యాకరుడా. కృపా చూపి నిబంధన
నిబంధనను నెరవేర్చి నా ఉపకారి కృపా చూపి నిబంధనను నెరవేర్చి నా ఉపకారి కాపాడితివి నడిపితివి కాపాడితివి నడిపితివి నీ ఇంటికి మమ్ములను నీ ఇంటికి మమ్ములను ఆకాశ మహాకాశంబులు పటానీయా శ్రేయాకరుడా ఆకాశ మహాకాశంబులు పటానీయా శ్రేయాకరుడా రాజులనుగా యాజకులనుగా మమ్ము చేసి నమారాజా రాజులనుగా యాజకులనుగా మమ్ము చేసి నమారాజా విజయమిమ్ము మా విజయుండా విజయమిమ్ము మా విజయుండా నిజమైన నీ ప్రజలకు నిజమైన నీ ప్రజలకు ఆకాశ మహాకాశంబులు పటానీయా శ్రేయాకరుడా ఆకాశ మహాకాశంబులు పటానీయా శ్రేయాకరుడా భక్తులను బలము తోడా ప్రవేశించి బలపరచు నీ భక్తులను బలము తోడా ప్రవేశించి విలువైన నిరక్షణను విలువైన నిరక్షణను ధరింపాజే యుమల్లెలూయా ధరింపాజే యుమల్లెలూయా ఆకాశ మహాకాశంబులు పటానీయా శ్రేయాకరుడా ఆకాశ మహాకాశంబులు పటానీయా శ్రేయాకరుడా. మరొకసారి అందరికి క్రైస్తవులండి, ఈరోజు వాక్యం షేర్ చేసుకోవడానికి మనం వచ్చున్నారు దైవ సేవకురాలు సిస్టర్ ప్రిస్కిల్లా ఐజక్ ఫ్రమ్ ఉండవల్లి. సిస్టర్ ప్రిస్కిల్లా దైవదాసురాలు మనకు వాక్యం అందిస్తారు. షేర్ వచ్చిన ప్రియమైన సహోదరులందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో ప్రైజ్ ది లార్డ్ వందనములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలంన మరి ప్రభు మనం జ్ఞాపకం చేసుకొని తన నూతనమైన వాసులతను మన ఎడల చూపించి మనకు అనుగ్రహిస్తూ వచ్చిన సమయాన్ని బట్టి ప్రభుకి ఎంతో మరి రుణస్థులమై ఉంటున్నాం. ఉదయకాలంన మరి వాక్య ధ్యానం కొరకు ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం, ప్రకటన 3వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాము. ప్రకటన 3వ అధ్యాయం 14వ వచనం. లవోదికియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని దృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా. ప్రభు మనతో మాట్లాడినట్లు చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమలు మా ప్రియ పర్లకు తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఉదయకాలమున మరొకసారి నీ యొక్క అతి శ్రేష్టమైన ఉన్నతమైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో పరిశుద్ధమైన పాసనలో చేరి వస్తూ నేను నీ మాటల కొరకు
నీ స్వరము కొరకు నేను ఆశపడి నేను నీ యొక్క తండ్రి వాక్య లేఖన భాగములను మాకు నేను పంచి ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నా. ఉదయకాలం నూతనమైన రీతిలో మీరే మమ్మల్ని దర్శిస్తూ రండి. ఉదయం నీ కృప చేత నీ కృప వాక్కుల చేత మమ్మల్ని తృప్తిపరుస్తూ రండి. నేను చేరొచ్చిన ప్రతి ఒక్కరు కూడా నైనా నీ స్వరమును విన్నట్లుగా తండ్రి సంపూర్తిగా నన్ను మరుగుపరిచి నా నోట నీ మాటలుంచి నీ యొక్క ఉచ్చారణ అనుగ్రహించి నీ రక్తం చేత శుద్ధీకరించి నీ ప్రజలైందు నీకున్న దయచొప్పున నన్ను జ్ఞాపకం చేసుకోమని నీ ఆత్మ సహాయమును కోరుకొంచు. యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 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 ఇక్కడ మనం చూస్తున్నాము ప్రకటన 2వ అధ్యాయంలో 7 సంఘముల గురించి మనము మరి జ్ఞాపకం చేసుకోగలం. 2-3 అధ్యాయంలో 7 సంఘముల గురించి మనము వ్రాయబడినట్టుగా చూడగలం. మరి ఈ యొక్క 7వ సంఘంగా చెప్పబడిన లవోదికీయ సంఘమును మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి ఇక్కడ 14వ వచనంలో ఒక మాట ప్రభు తను తాను సంఘానికి ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. ఎట్లా ప్రత్యక్షపరుచుకుంటున్నాడు అంటే, ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేమనగా. ఈ యొక్క లవోదికీయ సంఘం యొక్క దూతతో మరి దూతకు ఇట్లా రాస్తూ యేసుక్రీస్తు ప్రభువారు ఇట్లా తను తాను మరి పరిచయం చేసుకుంటూ ప్రత్యక్షపరుచుకున్నట్లుగా మనం చూడగలం. ఒక్కొక్క సంఘమునకు మరి కొన్ని విధానములుగా యేసుక్రీస్తు ప్రభువారు తను తాను మరి బయలుపరుచుకుంటూ వచ్చినట్లుగా మనము చూడగలం. ఇక్కడ మనం చూసినప్పుడు ఆమెన్ అనువాడు అంటే, ఆమెన్ అంటే మన ప్రార్థన తర్వాత ఆమెన్ అంటాం. ఆమెన్ అంటే అర్థం ఏంటి? అవునుగాక, నిజము అని అర్థం. ఇక్కడ ప్రభు ఆమెన్ అనువాడు అన్నప్పుడు మనకు ఒక మాట జ్ఞాపకం చేస్తుంది. నేనే ఉన్నవాడను అనువాడను, ఉండును అనువాడను అనే మాట కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆమెన్ అంటే నిజము, అవును అంటే ఇక్కడ ప్రభువారు సెలవిస్తుంది ఏంటంటే నేను నిజమైన వాడను. ఆమెన్ అనే దాంట్లో నిశ్చయం అనేది, విశ్వసనీయత అనేది మనం చూస్తాము. మరి ఇక్కడ ఆమెన్ అంటే మరి ఆయన అనేకమైన ప్రార్థనలకు కార్యాలకు మరి అవును అనువాడుగా, ఆమెన్ అనువాడుగా, నిజమైన వాడుగా మనము ఆయన గ్రహించవచ్చు. నమ్మకమైన సత్య సాక్షి మన ప్రభు ఎవరు అంటే మరి కార్యములను జరిగించేవాడు మాత్రమే కాదు కానీ నమ్మకమైన వాడు. మనం అపనమ్మకస్తులం గాని మన ప్రభు నమ్మకమైన వాడు. తర్వాత సత్య సాక్షి, మరి సత్యమునకు సాక్షి. ఆయనే సత్యము, ఆయనే సత్యమునకు సాక్షిగా కూడా ఉన్నాడు. మరి నమ్మదగిన వాడు, అంతేకాకుండా సత్య సాక్షి అయిన దేవుడు, అంతేకాకుండా దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేమనగా. దేవుని సృష్టికి ఆది అంటే మనకి ఇక్కడ తెలుగు బైబిల్లో ఒక వేరైన అర్థం వస్తుంది. ఏంటంటే దేవుని సృష్టి చేయబడినప్పుడు ఆయన సృష్టిలో ఆదిగా చేయబడిన వాడు అన్నట్టుగా వస్తుంది. కానీ గ్రీక్ లో మనం చూసినప్పుడు ఆర్చే అంటే ఆది అంటే సృష్టికి మూలమైంటున్న వాడు, ఆది అంటున్న వాడు. మన కొలసి 1:16-17 మనం చూసినప్పుడు సర్వ సృష్టి కూడా ఆయన బట్టి, ఆయన ద్వారా, ఆయన మూలముగా కలిగినది. అంటే ఆయన సృష్టికి మూలమైంటున్న వాడు అంటే సృష్టికర్త అయిన దేవుడు అని యేసుక్రీస్తు ప్రభువారిని గురించి మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. అసలు ఈ లవోదికీయ ఎక్కడుంది? మరి అసలు ఈ లవోదికీయ సంఘం కొరకు ప్రయాసపడిన వారెవరు అని మనం జ్ఞాపకం చేసుకుంటే, లవోదికీయ అనేది ఆసియా మైనర్ లో లైకస్ నది ఒడ్డున ఉన్న 3 పట్టణాలు, లైకస్ వ్యాలీలో, లైకస్ నది ఒడ్డున మరి ఉన్న 3 పట్టణాల్లో, లైకస్ లోయలో ఉన్న 3 పట్టణాల్లో ఉన్న ఒక పట్టణం. 3 పట్టణాలు ఏవి అంటే మనకి ఎక్కడ కనిపిస్తాయి? ఈ లవోదికీయ సంఘం అసలు మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే కొలసీలకు రాసిన పత్రిక చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఇక్కడ మనము లవోదికీయ సంఘం మొట్టమొదటిగా 2వ అధ్యాయం 1వ వచనంలో చూడొచ్చు. మీ కొరకును
లవొదికయ వారి కొరకును శరీర రీతిగా నా ముఖం చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నాను మీరు తెలుసుకొని కోరుచున్నాను. మీ కొరకు అంటే ఇక్కడ ఎవరంటే కొలసీయులు, కొలసి ప్రాంతము. అంటే అక్కడ ఏ ఏ ప్రాంతాలు ఉన్నాయి అంటే ఆ లైకస్ నది ఒడ్డున, మరి లైకస్ లోయ, లైకస్ వ్యాలీలో ఉన్న 3 పట్టణాలు ఏవి అంటే మరి 4వ అధ్యాయం 13వ వచనంలో ఇతడు మీ కొరకును లవొదికయ వారి కొరకును హియెరాపోలి వారి కొరకును. ఈ లైకస్ నది ఒడ్డున ఆసియా మైనర్లో 3 పట్టణాలు ఉన్నాయి. ఒకటి కొలసి, ఇంకొకటి లవొదికయ, ఇంకొకటి హియెరాపోలి అనే 3 పట్టణాలు ఉన్నాయి. మరి ఈ పట్టణాలకు పౌలు వెళ్ళినట్టుగా మనం చూడం. పౌలు మరి వెళ్ళి సువార్త ప్రకటించినట్టుగా మనం చూడం. కానీ మరి ఈ పట్టణాల్లో ఎవరు ప్రకటించారు అంటే మొదటి అధ్యాయం, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, మరి ఎపెఫ్రాను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటారు. అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. ఎపెఫ్రా అనే మరి దాసుడు, సేవకుడు ఇక్కడ ప్రయాసపడినట్టుగా, ఈ 3 పట్టణముల కొరకు ప్రయాసపడినట్టుగా మనము చూస్తాం. సరే, మనం ధ్యానించుకుంటే ఎన్నో విషయాలు చూడొచ్చు, కానీ ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం మనము చూసేది ఏంటంటే, మరి ఈ ఎపెఫ్రా ప్రయాసపడిన ఈ పట్టణాల్లో ప్రాముఖ్యంగా మనం చదువుకున్న లవొదికయ కొరకు ప్రయాసపడినది ఎవరు? అక్క ఎస్తేర్ అక్క ఆ రోజు మెసేజ్, మొన్న మెసేజ్ తీసుకోమని ఇట్లా మెసేజ్ పెట్టినప్పుడు, ఆ దినం నైట్ నేను డైలీ పోర్షన్ చదువుకుంటా ఉంటే కొలసి 4వ అధ్యాయంలో ఒక స్త్రీని నేను ధ్యానిస్తూ వచ్చా. మరి ఎవరు లవొదికయ కొరకు ప్రయాసపడ్డారు అంటే ఇక్కడ చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం మనం చూద్దాము. ఈ 3 పట్టణాల్లో మరి కొలసి, లవొదికయ, హియెరాపోలి అనే పట్టణాల్లో ఇక్కడ మనం చదువుకున్న లవొదికయ సంఘం కొరకు ఎవరు ప్రయాసపడ్డారు అంటే 15వ వచనం, లవొదికయలో ఉన్న సహోదరులకును నుంఫాకును వారి ఇంట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి. లవొదికయలో ఉన్న సహోదరులకు నుంఫాకును వారి ఇంట ఉన్న సంఘంనకు వందనములు చెప్పుడు. ఎవరి నుంఫా అంటే ఈ లవొదికయ సంఘం కొరకు ప్రయాసపడిన స్త్రీ అని మనము చూడొచ్చు. ఈ నుంఫా అనే ఈ పేరు కలిగినది ఒక స్త్రీ. మరి ఈమె ఏం చేసింది అంటే ఇక్కడ చూస్తాం 15వ వచనంలో, నుంఫాకును వారి ఇంట ఉన్న సంఘమునకు. మనం యెరూషలేం మరియను జ్ఞాపకం చేసుకుంటే అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయంలో మరి యెరూషలేం మరియ ఏ రీతిగా అయితే తన ఇంటిని సంఘం కొరకు తెరిచి మరి తాను ప్రయాసపడుతూ వచ్చిందో, ఆ రీతిగా ఈ లవొదికయ సంఘం కొరకు ప్రయాసపడినది ఎవరు అంటే నుంఫా అనే సహోదరి. మరి ఈమె ఏం చేసిందంట, ఇక్కడ మనం చూస్తే వారి ఇంట ఉన్న సంఘంనకు వందనములు చెప్పుడు. అంటే వారి ఇంటిలో ఏముంది? సంఘం ఉంది. అంటే నుంఫా తన ఇంటిని ఎవరి కొరకు తెరిచింది అంటే దేవుని బిడ్డలు చేరి రావడానికి, ఆరాధించడానికి, సువార్త ప్రకటించబడ్డానికి, మరి దేవుని సేవకులు, అపోస్తలు వారి ఇంటిలోనికి రావడానికి, మరి దేవుని ప్రజలు కొరకు తన ఇంటిని ఇక్కడ తెరిచినట్టుగా మనం చూడొచ్చు. మరి లవొదికయ అనే ప్రాంతము చాలా ధనికమైన నగరం. మరి అక్కడ ఎక్కువ ధనవంతులు నివసించే వారిలో మరి మనం చూసుకుంటే నుంఫా అనే సహోదరి తాను కూడా ఉండినట్టుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ కొలసీకి లవొదికయకు 15 కిలోమీటర్ల దూరము. మరి ఎఫెసుకు 200 కిలోమీటర్ల దూరం ఉన్నట్టుగా మనము చూడొచ్చు. మరి ఈ నుంఫా అనే ఈ సహోదరి ఏం చేసిందంట, ఆ లవొదికయ సంఘం కొరకు ఎంతో ప్రయాసపడుతూ వచ్చింది. తన ఇంటిని మరి దేవుని బిడ్డల కొరకు తెరుస్తూ వచ్చింది. ఆ ప్రాంతంలో సంఘము ఏర్పడడానికి, సంఘం చేరి రావడానికి ఈ నుంఫా అనే సహోదరి యొక్క ప్రయాస ఎంతో ఉన్నట్టుగా మనము గ్రహించవచ్చు. ఒక్క మాటలో తన గురించి చెప్పబడింది, కానీ
ఆ వెనకున్న ప్రయాస ఎంతో గొప్పది మనం ఆలోచన చేస్తే. మరి దేవుడు తనకిచ్చిన గృహమును ఎవరి కొరకు వాడింది అంటే దేవుని కొరకు, దేవుని కార్యాల కొరకు, దేవుని బిడ్డల కొరకు వాడినట్టుగా మనము చూడొచ్చు. గనుక ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే సహోదరి ద్వారా దేవుడు మనకిచ్చిన వస్తువులే కావచ్చు, మరి పరికరములే కావచ్చు, లేకపోతే గృహాలే కావచ్చు, లేకుంటే మరి వాహనములే కావచ్చు. దేవుడు మనకిచ్చింది ఏదైనా కూడా అది మనము దేవుని ద్వారా పొందుతూ వచ్చాం. దావీదు అంటాడు, నీవు నాకు ఇచ్చిన దానిలో నేను ఇదిగో నీ కొరకు ఇట్లా నేను సమర్పిస్తున్నాను అంటాడు. సో మనకు కలిగినవన్నీ కూడా ఎవరిచ్చినవి అంటే దేవుడు మనకిచ్చినవి. మరి ఒక పాట ఉంటది, నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా అని. మనకు కలిగిన సమస్తము ఎవరిచ్చినవి అంటే దేవుడిచ్చినవి. కాబట్టి ఈ సహోదరులు మనం జ్ఞాపకం చేసుకున్నది ఏంటంటే దేవుడు మనకిచ్చినది అది ఏదైనా కూడా మనకు అవకాశం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు, మనకు ఆ యొక్క ఆపర్చునిటీ కలిగినప్పుడు మనం ఎవరి కొరకు వాడేవారంగా ఉండాలి అంటే దేవుని కొరకు వాడేవారంగా ఉండాలి. మరి మనకిచ్చిన తలాంతులు కావచ్చు, మనకిచ్చిన శక్తి కావచ్చు, మనకున్న సమయం కావచ్చు, మరి దేవుని కోసం వాడేవారంగా ఉండాలి. ఇక్కడ ఈ సహోదరి నుంఫా అనే సహోదరి తన ఇంటిలో సంఘం కూడి వస్తుందంటే మామూలా అండి? మరి మొట్టమొదటిగా మరి పెద్ద హృదయం కలిగి ఉండాలి. మరి అందరూ వచ్చి పోవాలి అంటే తన గుమ్మాలు తెరవాల, తన గృహము తెరవాల. అంతేకాదు మరి నా ఇంట్లోకి ఎవ్వరు రావద్దు, ఎవరు రాకూడదు అనే లిమిటేషన్స్ పెట్టుకుని ఉంటే మరి ఆ లవోదికీయ సంఘంలో గొప్ప పరిచర్య జరుగుండేది కాదు. గనుక నుంఫా విషయంలో మనం జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే దేవుని కార్యములను చూసేదిగా ఆమె ఉంది. అంతేకాదు దేవుని ప్రజల కొరకు తనకున్నవి వాడేదిగా ఉంది. తనకున్నవి మరి దేవుని కార్యాల కొరకు వాడేదిగా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంతేకాకుండా రెండోది మనం జ్ఞాపకం చేసుకుంటే మరి దేవుని బిడ్డలు కూడి రావాలి అంటే ఒక ప్రాంతానికి మరి ఆరాధన కొరకు కూడి రావాలంటే ఆ ప్రదేశాన్ని ఎంతో సిద్ధపరచాలి కదా. మరి ఎంతో పని ఉంటది, ఎంతో ప్రయాసం ఉంటది, మరి ఎంతో మరి పని చేయాల, ప్రయాసపడాల, నడువుంచాల, మరి వచ్చి కూడుకోవడానికి సిద్ధపరచాలా. దేవుని బిడ్డలు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎంత ఉంటది, వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కూడా మందిరంలో చూస్తాం కదా, దేవుని ప్రజలు కూడి రావడానికి ఎంతో పని ఉంటది, వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎంతో పని ఉంటది. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు, ఆమె దేవుని కొరకు పనిచేసిన స్త్రీ. మరి విసుగు అనుకోలేదు, ప్రయాస అనుకోలేదు, లేకపోతే ఎవరు చేస్తారు ఇవన్నీ నాకెందుకు అనుకోలేదు, మరి ఈ బాధ్యత అంతా నాకేం పట్టింది అనుకోలేదు. కానీ దేవుడు మరి తనకిచ్చిన ఆ పనిని తనెంతో సంతోషంగా మరి చేస్తూ దేవుని ప్రజల కొరకు మరి ప్రయాసపడుతూ వచ్చిన స్త్రీగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన ఏ పనైనా, ఏ పరిచర్య అయినా, అందుకనే ఆ కొలసి 4:17 ఉంటది, ప్రభువునందు నీకు అప్పగింపబడిన పరిచర్య నెరవేర్చుటకు దాని గురించి జాగ్రత్త పడు. కాబట్టి దేవుడు మనకిచ్చిన మరి ఏదైనా కూడా ఆయన కార్యాల కోసం వాడే వారంగా మనం ఉండాలా. ఏది మన కొరకు దాచుకునే వారంగా ఉండకూడదు. ఏది మన కొరకు, మన ప్రయోజనం కొరకు, మన స్వార్థం కొరకు మనం ఉంచుకునే వారంగా ఉండకూడదు. ఒకటి. రెండవది, దేవుడు మనకిచ్చిన ఏ పనైనా, మరి ఏ బాధ్యత అయినా, ఏ పరిచర్య అయినా సంతోషంగా, మరి శ్రద్ధగా, ఎంతో ఆసక్తిగా, విసుక్కొనకుండా, ప్రయాస అనుకోకుండా, పని అనుకోకుండా, మరి కష్టం అనుకోకుండా మనము చేయవలసిన వారంగా ఉంటున్నాం. 1 రోజు 2 రోజులైతే, కొన్ని రోజులైతే పర్లేదని అనుకోవచ్చు. మరి కొన్నిసార్లు అనుకుంటాం, కానీ కంటిన్యూస్ గా చేయాలి అంటే కొన్నిసార్లు ఉన్న ఆసక్తి తగ్గిపోతుంది, లేదంటే ఉన్న శ్రద్ధ తగ్గిపోతుంది, ఉన్న ప్రేమ తగ్గిపోతుంది, దేవుని బిడ్డల మీద ఉన్న మక్కువ తగ్గిపోతుంది కాదు. అందుకనే మరి కొరింథీ రాసిన పత్రికలు ఏం చూస్తామంటే ప్రభు కార్యాభివృద్ధి అందు ఎలా ఉండాలంట, మనము ఎప్పటికీ కూడా ఆసక్తులై ఉండాలి. ప్రభు మరి 1 కొరింథీ 15:58 కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం
ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారిని ప్రభు కార్యాభివృద్ధి అంది ఎప్పటికీ ఆసక్తి లేదు. కాబట్టి ప్రభు పని విషయంలో, ప్రభు కార్యాల విషయంలో మొదట మనకి ఎంత ఆసక్తి ఉందో అదే ఆసక్తి చివరి వరకు కూడా మనం కనపరచాలి. అదే కాలేబులో మనం చూస్తాం. రోమా 12 అధ్యాయంలో కూడా ఉంటుంది. ఏంటి మరి ప్రభు పనిలో, ప్రభు సేవలో ఎలా ఉండాలంట? ఆత్మీయందు తీవ్రత కలిగి, ఆసక్తి కలిగి ప్రభుని సేవించండి. కాబట్టి ఆసక్తి, పరిస్థితులు ఎట్లున్నా, మనుషులు ఎట్లున్నా, కొన్నిసార్లు విసుగుదలతో కూడిన పరిస్థితులు మన ముందు ఉంటాయి. మనుషుల ద్వారా విసిగిపోవచ్చు, పరిస్థితుల ద్వారా విసిగిపోవచ్చు, అనారోగ్యం ద్వారా విసిగిపోవచ్చు, లేకపోతే ఇంకేదేదో పరిస్థితుల ద్వారా మనకు విసుగు రావచ్చు. కానీ వెంటనే జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి? మొదట నా ఆసక్తి నాకు దయచే ప్రభు కార్యాల్లో ఎప్పటికీ కూడా ప్రభు పనిలో ఆసక్తితో, మరి ప్రేమతో, ప్రభు మీద ఉన్న ప్రేమతో మనము మరి కొనసాగే వారం ఉండాలా, ప్రభు పనిని చేసే వారం ఉండాలా. మూడోది మనం జ్ఞాపకం చేసుకుంటే మరి అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో ఆది సంఘం ఎట్లుందో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎట్లుండేదండి? ఇంటింట మరి రొట్టె విరుచుచు, మరి సహవాసంలో ప్రార్థన చేయట్లు, అపోస్తల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయట. అంతేకాదు 46, 47 వచనంలో ఏముంటదండి? ఆనందంతో నిష్కపటమైన హృదయంతో వారందరూ ఏం చేస్తున్నారంట? కలిసి ఆహారం పుచ్చుకొంచున్నారు. మరి ఆది సంఘ క్రమంలో ఉన్న అపోస్తల కాలంలో ఉన్న ఈ సంఘము మరి మూడోది ఏంటండి? మరి ఆతిథ్యం కదా. మరి ఆతిథ్యం అనేది చాలా గొప్ప పరిచర్య, స్త్రీలకు ప్రభువు అనుగ్రహిస్తూ వచ్చిన పరిచర్య. మరి వచ్చి వెళ్ళేవారు ఊరికే వచ్చి వెళ్ళిపోతే కాదు, కానీ మరి ఆమె ఏం చూడవలసి వచ్చుండేది? ఆతిథ్యం చేయవలసి వచ్చుండేది. ఆతిథ్యం చేయాలి అంటే మరి ఎంతో కష్టపడాల కదా. మరి వడ్డించాల. అది చాలా కష్టమైన పరిస్థితి. ఒకళ్ళిద్దరికి ఒక రోజు అంటే అది కాదు. నిత్యము సంఘం కొరకు ప్రయాసపడి వడ్డించడంలో మరి నేను అనుకుంటా తను కూడా ఆ ధనిక నగరంలో, మరి తాను కూడా ఒక ధనవంతులైన కుటుంబంలోంచి మరి వచ్చి ఉంటది అనుకుంటా. ఎందుకంటే విశాలమైన గృహం కలిగి ఉండి మరి సంఘం రావడానికి మరి అనువుగా ఉంది అనుకుంటే తాను ఖచ్చితంగా మరి ధనికురాలై ఉంటది. మరి తన ఆస్తిని, తనకున్న మరి ద్రవ్యమును దేవుని బిడ్డల కొరకు మరి ఖర్చు చేస్తూ ఏం చేస్తూ వచ్చింది? ఆతిథ్యం ఇస్తూ వచ్చింది. అందుకని దేవుని వాక్యం మనం చూస్తాము కదా. ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిన మరి స్త్రీ శారాను మనం జ్ఞాపకం చేసుకుంటాం. మరి ఇప్పుడు ఏమైపోయినాయండి? ఎవరైనా ఇంటికి వస్తే ఏంటి? ఫాస్ట్ ఫుడ్స్ కదా. వండి చేసి పెట్టాలి అంటే ఎవరో కొంతమంది సాహసిస్తున్నారు కదా. మరి ఏమంటే వెంటనే స్విగ్గీలు ఉన్నాయి, జొమాటోలు ఉన్నాయి, ఇంకేమున్నాయండి? మరి ఇంకేదో కొత్తగా వచ్చిందంటే ఏందో బ్లింకిట్ అంట. ఇట్లా బ్లింక్ చేసే లోపు వచ్చేస్తున్నాయంట. ఏమో మరి నేనైతే మరి నా మటుకు నేను అట్లా ఇష్టపడను. ఏంటంటే దేవుడు మనకిచ్చిన దాన్ని, మనకిచ్చిన కళ ఏంటి? వండే కళ, ఆ మంచి పరిచర్య మనం వండి పెట్టడంలో చాలా ఆనందం ఉంటది కదా, చాలా తృప్తి ఉంటది. మరి మనం వడ్డించడంలో కూడా చాలా తృప్తి ఉంటది. స్త్రీలంగా మరి మనకిచ్చిన దేవుడు గొప్ప ఆధిక్యత ఏంటంటే ఆతిథ్యం. ఈ రోజుల్లో మరి కుటుంబాల్లో కూడా ఎట్లా ఎట్లా అయిపోయినాయి అంటే, చాలా మంది సహోదరులు ఎట్లా అయిపోయారు అంటే వండుకోవడానికి, వండి పెట్టడానికి కష్టమే. ఏమైతుందండి? సరే ఎప్పుడో ఒకసారి టైం లేనప్పుడు అట్లా ఓకే, దానికి ఇది లేదు. కానీ మరి ఇట్లా పెట్టడానికి, వడ్డించడానికి చాలా కష్టపడుతున్నారు. ఏంటంటే సుఖము, లేదంటే బద్ధకము. ఏమైతుందిలే, ఇట్లా డబ్బులు పోస్తే వచ్చేస్తుంది కాదు. కానీ మరి దేవుని వాక్యంలో చూస్తాం, అనేక మంది స్త్రీలు ఆతిథ్యం చేయడం ద్వారా దేవుని వాక్యంలో ఎంతో మందిని మనం చూడొచ్చు. మనకు తెలుసు వాళ్ళు ఎంతో ఆశీర్వదించబడుతూ వచ్చారు. దాంట్లో ఉంది ప్రేమ, దాంట్లో ఉంది మనం చేసి ప్రార్థన చేసి వండి పెట్టడంలో ఆశీర్వాదం ఉంది. ఇతరులకు కూడా ఆరోగ్యం ఉంటది. కాబట్టి మరి ఆమె ఎంత ప్రయాసపడిందో ఆతిథ్యం ఇవ్వడానికి కదా. ఆహారం పుచ్చుకోవాలి అంటే అంతమందికి చేసి పెట్టాలి కాబట్టి ఎంతో ప్రయాసపడుతూ వచ్చింది ప్రభు కొరకు. ఈ నుంఫా అనే సహోదరి ఒక్కటి తనకున్నవి ప్రభు కొరకు వాడుతూ వచ్చింది. రెండవది ప్రభు పనిని చేయడానికి
మరి ఎంతో ఆసక్తి చూపించిన స్త్రీగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మూడవదిగా మరి ఆతిథ్యం ఇచ్చేదిగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. నాలుగవదిగా మనం చూస్తే మరి ఉపచారం చేసేది, పరిచర్య చేసేది. మరి దేవుని వాక్యాలు చూసిన లూకా సువార్త 8వ అధ్యాయంలో ఎంతో మంది స్త్రీలు ప్రభు వెంట వెళుతూ ఏం చేశారు? మగ్దలేని మరియ, యోహన్న, సుసన్న తమకున్న ఆస్తితో వాళ్ళు ఏం చేశారంటే ఉపచారం చేస్తూ వచ్చారు. మనం కూడా దేవుని ఇంటిలో మరి దేవుని బిడ్డలకు మరి ఏం చేసేవారం ఉండాలా? ఉపచారం చేసేవారం ఉండాలి. అది దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యం. మరి ఈమె ప్రయాసపడిన ఈ యొక్క ప్రయాసను బట్టి ఈమె తన ఇంటిని తెరచి దేవుని బిడ్డల కొరకు మరి తను ఉన్నవి వాడిన దాన్ని బట్టి లవోదికయలో మరి చక్కని సంఘము ఏర్పడినట్లుగా చూస్తూ ఉంటాం. మరి ఆ సంఘం కొరకు సువార్త ప్రకటించి ప్రయాసపడి ప్రార్థనలో పోరాడుతున్నవాడు ఇక్కడ ఎపఫ్రా అని మనం జ్ఞాపకం చేసుకుంటే మరి ఆ సంఘం కొరకు ఇంటి ద్వారాలు తెరిచి, తన హృదయ ద్వారాలు తెరిచి, విశాలమైన మనసుతో, విశాలమైన హృదయంతో దేవుని బిడ్డలను చేర్చుకుని వారికి ఆతిథ్యం ఇచ్చి, వారి కొరకు ప్రయాసపడి, వారి కొరకు ఉపచారం చేసి ప్రభువు పనిలో ఆసక్తితో కొనసాగిన స్త్రీ ఎవరండి? నుంఫా అనే ఈ స్త్రీని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే ఒక్క మాట ఈ లవోదికయ సంఘం కోసం మనం ఒక్కటి జ్ఞాపకం చేసుకుంటే ఏంటి అంటే మరి ప్రకటన గ్రంథంలో నువ్వు ఏమంటారు? ప్రభు ఒకటి చెప్తున్నారు. ఒక్క విషయం జ్ఞాపకం చేసుకుందాం. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. కాబట్టి ఇక్కడ ఏం చూస్తాము? వెచ్చగానైనా ఉండాలి, లేదా చల్లగానైనా ఉండాలి. నిలువెచ్చగా ఉంటే దేవుడు ఏమాత్రము ఇష్టపడని పరిస్థితి. మరి లవోదికయ ప్రాంతానికి సొంతగా మంచినీరు వనరు లేదంట. మరి ఆ పైనుంచి వచ్చే హాట్ స్ప్రింగ్స్, కూల్ స్ప్రింగ్స్ కలిసిన వాటర్ అక్కడికి వచ్చేసరికి ఏమైపోతాయంట? నులివెచ్చనగా అయిపోతాయంట. సో అది దాన్ని బట్టి ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఏంటి అంటే, నువ్వు మరి ఎలాగైతే నులివెచ్చని నీరు మీ ప్రాంతానికి ప్రవహిస్తుందో మీరు కూడా అట్టనే ఉన్నారు, నులివెచ్చగా ఉన్నారు. అంటే అర్థం ఏంటి? దేవుని కొరకు అటు ఉజ్జీవంగానైనా లేరు, లేకపోతే అసలు దేవుని కార్యాలు పట్టించుకోకుండా చేయని వారిగానైనాను లేరు. అంటే ఇక్కడ సగం వెచ్చన, సగం చల్లన కలిసి నులివెచ్చన. అంటే ఇక్కడ ఈ రోజుల్లో కూడా దేవుని బిడ్డలము, విశ్వాసులము, ఆత్మీయులం అని చెప్పుకునే వారి పరిస్థితి ఎట్లా ఉంది అంటే, దేవుడు కావాలా, లోకం కావాలా? అటు దేవుడిని బ్యాలెన్స్ చేస్తున్నారు, లోకాన్ని బ్యాలెన్స్ చేస్తున్నారు. ఇది చాలా ఘోరమైన పరిస్థితి. ఎన్నో విషయాలు స్త్రీలంగా మనం చేసే కార్యకలాపాల్లో, మనకు చేసే కార్యాల్లో, మనము మరి చేసే కుటుంబంగా ఎదుర్కొనే ఆయా విషయాల్లో ఎట్లా ఉంటున్నాం? వెచ్చగా ఉంటున్నామా, చల్లగా ఉంటున్నాము, నులివెచ్చగా ఉంటున్నాము? ఇటు ప్రార్థన కాదనరు, అటు లోకాన్ని కూడా కాదనరు. ఉదాహరణకి చిన్న ఉదాహరణ చెప్తే, ఉదాహరణకి ఒక గృహాన్ని ప్రతిష్ఠించాం, గృహ ప్రవేశమే జరుగుతుంది అనుకోండి. ఏం చేస్తున్నారు? ప్రార్థన. దేవుని బిడ్డలు రావాలా, దేవుని సేవకులు రావాలా, ప్రార్థన చేయాలా, ప్రార్థనతో ప్రతిష్ఠించాలా. అదే సమయంలో మరి ఏం చేయాలి? పాలు పొంగిచ్చాలి, 3 సార్లు పొంగాలి. స్టవ్ హైలో పెట్టాలా, 3 సార్లు పొంగాలి. ఏంటన్నమాట? అటు వెచ్చగా కాదు, చల్లగా కాదు, నులివెచ్చనంటే ఇటు ప్రార్థన కావాలా, ఇటు లోకము కావాలి. లోక మర్యాద, లోక మూల పాఠాలు, లోక సంప్రదాయాలు, లోక పద్ధతులు మరి అవి కూడా కావాలి. ఇది ఎంత భయంకరమైన పరిస్థితి. ఈ దినాల్లో ఏ విషయానికి, ఒక వివాహాలు చూసినా, ఒక చనిపోయిన పరిస్థితి చూసినా, ఒక గృహ ప్రవేశాలు చూసినా, ఒక శుభకార్యాలు చూసినా, లేదంటే ఒక ప్రెగ్నెన్సీ విషయంలో చూసినా, ఒక మరి డెలివరీ అయిన విషయాల్లో చూసినా కూడా లోకం యొక్క మూల పాఠాలు, లోక మర్యాదలను అనుసరిస్తున్నాం. దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నాం, కానీ వీటిని మానట్లేదు. అంటే ఎట్లున్నామంటే, కప్పలాగా నీటిలో వచ్చి నేను నీళ్ళలో ఉన్న జలచరాన్ని అని అరుస్తుంది. భూమి మీదకి వచ్చి నేను మీతో పాటు ఒకటే అని భూమి మీద ఉన్న జంతువులతో కలుస్తుంది. కాబట్టి ఈ దివి మనస్సు, ద్వంద్వ వైఖరి దేవునికి అసహ్యమైనది. అందుకే దేవుడు ఏమంటున్నాడు? ఇట్లా ఉంటే నేను ఉమ్ము వేస్తా అని చెప్పి దేవుడు అంటున్నాడు. అంత భయంకరమైన పరిస్థితి మనకు రాకూడదు. లోకానికి వేరే జీవించిన వాళ్లే సంఘం కదా, లోకానికి వేరే జీవించిన వాళ్లే ఆశ్రదించబడిన వాళ్ళు. కాబట్టి ఈ విషయం జ్ఞాపకం చేసుకుంటూ హెచ్చరికగా తీసుకొని
ఈ నుంఫా అనే లవోదికీయ సంఘం కొరకు ప్రయాసపడిన ఈ నుంఫా అనే సహోదరిని మనం జ్ఞాపకం చేసుకుంటూ అటు రీతిగా జీవించడానికి ప్రభు మనలను బలపరిచిన. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ మా ప్రైస్లో లోప మరి సంఘం తన ఇంటిలో ఉండడానికి మరి తను నిర్ణయించుకుంది కాబట్టి సంఘాన్ని ఆ ఇంట్లో ఉంచుకోవటానికి, ఎందుకంటే తనకు తెలుసు ముందుగా ఎంత ప్రయాసం ఉంటుందో, ఎంత కష్టం ఉంటుందో, ఏ పరిస్థితి గుండా వెళ్ళాలో తనకు తెలుసు. అయినప్పటికీ ఆ ఇల్లు ప్రభు కొరకు ఇవ్వడానికి ఇష్టపడింది. ప్రభు ప్రజల కొరకు, ప్రభు యొక్క అవసరత తీర్చబడడానికి, అంటే ఆత్మీయమైన అక్కర, మరి స్వార్థ ప్రకటించడానికి ఆ గృహం తిరగబడుతూ వచ్చింది. చాలా మంది ఇల్లు కట్టుకుంటారు కానీ ఏమంటారు, మన డెడికేషన్ రోజే చూస్తాం, ఇంకెప్పుడు ఆ ఇంట్లో ప్రవేశం ఉండదు. చాలా మంది ఉంటారండి అట్లా, దేవుని ప్రజలకు ప్రవేశం ఉండదు, లేకుంటే అక్కడ ప్రాతిథ్యం ఉండదు. ఇట్లాంటి గృహాలు అది ప్రభు ఇచ్చిందే, కానీ అది ప్రభు కొరకు ఉపయోగకరంగా లేదు. మరి మా బాబుల్స్, మా గ్రాని అంటే ఇప్పుడు రైస్ మిట్ ఉంది కదా, వాళ్ళ అమ్మమ్మ అంటే మా కజిన్, మరి అమ్మమ్మ ఏం చేసేదంటే, గ్రాని ఏం చేసేవాళ్ళంట, బక్సింగ్ టైంలో మరి తను మేట్రన్గా రిటైర్ అయితే వచ్చారు. అయితే డబ్బు ఏది వచ్చినప్పటికీ తనంట, అంటే మేము చెప్పింది కాదు, హెబ్రోన్ పుల్పిట్ నుంచే అంకుల్ బతిడట్ అని అంకుల్ చెప్పిన సాక్ష్యం అన్నమాట. తను షీ వాజ్ వెరీ యూనిక్. ఆరాధన చేయాలని ప్రతి వారం చేసేదంట. అంత ప్రభువును ప్రేమించడమే కాదు కానీ అంత కూడా మరి దైవ బిడ్డలను, దైవ సేవకులను ప్రేమించినటువంటి వ్యక్తి. ఎలా చెప్పాలంటే ఒకసారి మా డాడీ చెప్తూ వచ్చారు. ఎలా చెప్పారంటే, గ్రాని ఏం చేసేవాళ్ళంట, దైవ సేవకునికి ఏది ఇష్టమో, అంటే అక్కడ అందరితో పాటు కాబట్టి అంత మంచి ఫుడ్ తినలేదని, మరి తను చక్కగా మంచి కుక్ అంట. అయితే ఆ దైవ సేవకునికి ఏం కావాలా, ఏమి ఇష్టమో ఆ ఫుడ్ వండుకొని ప్రతి నెల దైవదాసుని తీసుకెళ్ళిచ్చేవాళ్ళం. ప్రతి నెల అంటే తనకు ఆ దేవుని యొక్క బిడ్డలను అలా ప్రేమించాలి. ఎందుకంటే అన్ని కంఫర్ట్స్ వాళ్ళకు ఉండవు, అన్ని మనం తినే ఆహారం మంచి ఆహారం. ఇప్పుడు దైవ సేవకులకు మందిరంలో కొంత ఉంటుంది, కానీ ఆనాడు ఏముండేది కాదండి. గంజి నీళ్ళే తాగేవాళ్ళంట, లేకుంటే అంబలి నీళ్ళు బియ్యం బాగా నూకలాగా దంచేసి ఇసిరి ఆ పొడి నీళ్ళల్లో వేసుకొని గంజి తాగేవాళ్ళంట, నూకలు. మరి బక్సింగ్ గారిని చూస్తే మంచి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, అలాంటి ఆహారం తింటూ ఉన్నప్పుడు మళ్ళీ గ్రాని అట్లా మంచి ఫుడ్ తనకి ఇవ్వాలి అన్నట్టు అట్లా. అంటే ఇట్స్ ఓన్లీ అన్ ఎగ్జాంపుల్. ఏం చెప్తున్నానంటే, మనము ఇంత తింటున్నాము, ఇంత ఎంజాయ్ చేస్తున్నాము ఇళ్ళల్లో, ఏదన్నా కొంత మన ఇరుగు పొరుగు వారికి ప్రేమ చూపించి రాబట్టగలుగుతున్నామా, లేకుంటే మనము ఆతిథ్యం ఇవ్వగలుగుతున్నామా, మన తోటి సహోదరులు వచ్చినప్పుడు వాళ్ళని స్వీకరించగలుగుతున్నామా, ఇదొక ప్రశ్న. ఎంతమందికి ఆ రీతిగా లూఫాలాగా మరి తన ఇంటినే సంఘంగా మార్చుకుంటే దాంట్లో ఉన్న ఆశీర్వాదాలు, తర్వాత అట్ ద సేమ్ టైం షీ హ్యాస్ టు ఫేస్ మెనీ థింగ్స్, ఎన్నో విషయాలు తను ఎదుర్కోవాలి. వాటన్నిటిని కూడా ఎదుర్కోవడానికి ఇష్టపడుతూ వచ్చింది ప్రభు కోసం. ఇలా వదకి ఆ సంఘంలో చివరి మనం చూసుకుంది ఏంటి, వెచ్చగా కానీ నువ్వు వెచ్చగా ఆయన లేదు, చల్లగా ఆయన లేదు, ఎలా ఉంది, నులివెచ్చగా ఉంది. ఇటువంటి నులివెచ్చగా ఉంటే ప్రభు ఏమంటున్నాడు, నేను ఉమ్మివేస్తానంటాడు. రెండు మనసులు కలిగి ఉంటుంది. నిజమండి, చాలా మంచి బిలీవర్, చాలా అంటే ముందు నుంచి ప్రభులో ఉన్నటువంటి వారు, ముందు నుంచి మరి బక్సింగ్ గారు టైంలో ఉన్నటువంటి వారిని కూడా కొంతమంది మేము ఎదుగుతామండి. లోకమే, వాళ్ళ బిడ్డలను చూస్తే లోకం గుర్తొచ్చేస్తుంది మనకి, అలా ఉంటారు. అసలు కొంచెం కూడా లోకానికి ప్రత్యేకమైన జీవితం జీవించాలండి. ఇంత పెద్ద పెద్ద హ్యాంగింగ్స్ పెట్టుకుంటారు, ఆ హెయిర్ స్టైల్స్ ఏంటో, ఆ డ్రెస్సింగ్ ఏంటో, ఒళ్ళు కూడా కప్పుకోవడానికి ఇష్టపడరు, ఎక్స్పోజ్ అవ్వాలి ఒళ్ళు కూడా. మరి సేవకుల పిల్లలే ఎంత భయంకరంగా ఉంటారు.
మరి అంటే తల్లిదండ్రులు బిడ్డలకు భయపడి చెప్పలేని పరిస్థితి, చెప్పలేరు. తల్లిదండ్రులు చెప్తే బిడ్డలు అలా ఉండరు. మన పెంపకం ముందు నుంచి ఎలా ఉంది, ఓకే ఉండు, బే రోల్ మోడల్ టు బిలీవర్స్ అని మనది కదా మన యూత్ క్యాంప్ లో వాక్యం. విశ్వాసులకు మాదిరిగా, ఎవరికి మాదిరిగా ఉండము, లోకస్తులకు మాదిరిగా ఉండమండి, విశ్వాసులకు. నీ ప్రవర్తన, నీ మాటలు, నీ వైఖరి, నీ యొక్క వస్త్రధారణ ఇతరులకు మాదిరిగా ఉందా? అదేం చూపిస్తుంది? ఇతరులను మనం ఏంటో తెలియపరుస్తుంది. తర్వాత ఈ ఆతిథ్యం ఇచ్చే విషయంలో, కష్టపడే విషయంలో, ఇందాక సిస్టర్ చెప్తూ వచ్చారు కదా, ఒళ్ళు వంచడానికి, కష్టపడడానికి, ప్రయాసపడి పనిచేయడానికి ఇష్టం లేదు. కొన్ని చాలా బిజీగా ఉంటావు, పొద్దు నుంచి రాత్రి వరకు చాలా బిజీగా ఉంటారు, మీకు టైం లేదు అని అంటే ఎప్పుడో ఒకసారి వన్స్ ఇన్ వైల్ ఇట్స్ ఓకే. కానీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ పిల్లల కోసం ప్రయాసపడడం, భర్త కోసం ప్రయాసపడడం, ఇది ప్రభు మనకి ఇచ్చినటువంటి సంస్థ. నేను నిలబడదే చెప్పాను. ఈ యొక్క కుటుంబ వ్యవస్థ దేవుడు మనకి ఇచ్చింది. సంఘము, సమాజములో ఉన్నాం. సో ప్రతి ఒక్కరికి మనం మేలు చేసేవారిగా ఉండాలి. నేను చెప్తాను, మా నాన్న దేని విషయంలో ప్రభు దగ్గరికి రాలేదు, కానీ మరి విన్నటువంటి ఆ పాట, యెహోవా నా బలం అనే పాట, తర్వాత మా నాన్నగారు చెప్పిన సాక్ష్యంలో ఏం చెప్పారంటే, అమ్మ నాకు అంటే అంత వాక్యము అదంతా నాకు సరిగా తెలియదు, సువార్త విన్నాను, బయట వినాలని ఆశతో నిలబడ్డాను, కానీ ఒక సహోదరి వచ్చి నన్ను ఆహ్వానించిందే, అది నన్ను మార్చిందమ్మా అన్న. ఆ సహోదరి ఎవరో మా నాన్నకు తెలియదు, కానీ తను ప్రేమతో పిలిచినటువంటి పిలుపు, ప్రేమతో స్వీకరించినటువంటి పిలుపు, ఎంతో ప్రేమగా, రా తమ్ముడు, దా లోపలికి రా, నీ వాక్యం వినాలనుకుంటున్నావా, రా లోపలికి రా అని పిలిచిన పిలుపు మా నాన్నను కట్టేసింది. అదే చెప్పారు మా నాన్న, నన్ను బంధించేసింది. ఆ క్రీస్తు ప్రేమ ఎలా ఉంటుందా? నేనెవరో అన్యుడిని, తెలియనటువంటి వాడిని, ఆ పరిసరాల్లో నివసించే వాడిని కూడా కాదు. నేను ఎక్కడో రాజమండ్రి రావులపాలెంలో ఉండేవాడిని. ఇక్కడ నేను విన్న వాక్యాన్ని ప్రకారంగా ఏదో చిన్న గ్రామం, అక్కడికి వెళ్తే ఇక్కడ తను చూపించినటువంటి ప్రేమ, ఎంతమంది మీద మనం రాబట్టగలుగుతున్నామండి? ఎంతమంది మనము ప్రోత్సహించబడుతున్నాం ఇతరుల ద్వారా? మన ద్వారా ఎంతమంది ప్రోత్సహించబడుతున్నారు? మాట, ప్రార్థన, నీ తోటి సహోదరుని ఇంటికి పరిసరాలకు వచ్చినప్పుడు వాళ్ళు ఆహ్వానించడం, గృహానికి పిలవటం, ఆతిథ్యం ఇవ్వటం, అట్లా మన ఇల్లే ఒక ఆతిథ్యం ఇచ్చే గృహంగా, మన ఇల్లే సంఘం అంటే అనేకులకు ఆ ఇల్లు ఒక కంఫర్ట్ జోన్గా. దేవుడు నీకు చక్కటి ఇల్లు ఇచ్చాడు, కానీ ఎవరిని ఇన్వైట్ చేయవు, ఎవరిని రానియవు. ఈ శ్రమంత ఎందుకు నాకు అనుకుంటున్నావేమో. దేవుడు కంటిన్యూస్ గా ఈ విషయాలు మాట్లాడుతున్నాడు మనతో. సో ఎక్కడ పొరపాటు కలిగి ఉన్నాం? మన మట్టుకు మనమే బ్రతుకుతున్నామా? ఏం ప్రయోజనం ఉండదండి, ఏ బహుమానమూ ఉండదు. మీకు ప్రభు పేరట ఒక గిన్నెట చల్లని నీళ్ళు ఇస్తేనే ప్రభు ఆ రుణం ఉంచుకోడంటండి. మరి ఎంతమంది మనం ఆతిథ్యం ఇస్తున్నాం? అయ్యో పొద్దున స్కూల్కి వెళ్తాం అక్క, పొద్దున ఆఫీస్కి వెళ్తాం, రాత్రి ఎప్పుడు సాయంత్రం 5ంటికి 6ంటికి వస్తాం, ఇంకేం పని చేస్తాం అక్క? చేయలేదంటారా? అట్లా ప్రయాసపడిన వాళ్ళు ఆదిమ సంఘాల్లో ఉన్నారు, మన సంఘాల్లో, మన సహవాసాల్లో కూడా ఉన్నారు. వారి ప్రయాస, వారి కన్నీరు, వారి పరిచర్య వల్లనే మనం ఈనాడు ఇలా ఆనందించగలుగుతున్నాం. ఎంతో మంది హెబ్రోన్ చుట్టుపక్కల ఉన్న వారు ఎంతో మంది సాక్ష్యాలు తెలుసు. వారు పడిన ప్రయాస, అందరూ వండుకొని వచ్చేవాళ్ళంట. ప్రేమ విందంటే అదే, అందరూ రకరకాల భోజనాలు వండుకొని వచ్చేవాళ్ళంట. ఎందుకంటే ఆనాడు మందిరంలో పెట్టే అంత స్తోమత కూడా లేదు. అట్లాంటప్పుడు భక్సింగ్ గారు ఏం చేశారంటే, అందరూ ఎవరికి వాళ్ళ డిషెస్ వండుకొని వచ్చేవాళ్ళంట. అవంతా కూర్చొని అందరు కలుపుకొని తినేవాళ్ళంట. మరి అది ఎలా ఉండేదో తెలియదు, కానీ అలా ఎంజాయ్ చేశారు. ప్రభు ప్రేమను వాళ్ళు ఆ రీతిగా కూడా రుచించారు, ఆ రీతిగా కూడా వారు తెలుసుకున్నారు. అందరు ఎవరెవరో, ఏ కులమో ఏ మతమో తెలియదు, అందరు కలిసినప్పుడు, మందిరంలో చేరినప్పుడు అందరూ ఒకటే విధానంలో భోంచేసేవాళ్ళంట. ఇది సంతోషం కలిగించేదంట. మేము పెద్ద అయ్యేసరికి భోజనాలు పెడుతున్నారు మందిరంలో, కానీ చిన్నప్పుడు నాకు అది తెలియదు. మా డాడీ చెప్పేవాళ్ళు ఇవన్నీ. అందరూ ఒకటే, అక్కడ నో కులం, నో క్యాస్ట్. అసలు
తెలియదంట ఎవరికి. కానీ ప్రభువు కృప ఏంటంటే మనం ఆ రీతిగా అనుభవించడం. ఇప్పుడు అన్ని కావాలా, సేవకులే కానీ కులం ఉండాలి, మతం ఉండాలి, మా వాళ్ళనే చేసుకోవాలి. వేరే వాళ్ళు అంటే వాళ్ళు యేసుప్రభు రక్తం చేత కొనబడిన వారిని చేసుకోరు. వీళ్ళు ఎట్లా ఉన్నారంటే యేసుప్రభు రక్తం చేత కొనబడ్డాము మేము క్రైస్తవులను చెప్పుకుంటూ ఇంకో జీవితం ఏం జీవిస్తున్నారు, లోకంలో కంటే భయంకరమైన జీవితం జీవిస్తూ మళ్ళీ లోకస్తుల్లాగానే ఉంటున్నారు. వాళ్ళకి వీళ్ళకి ఏం వ్యత్యాసం లేదు. కానీ ప్రార్థన ఉంటుంది, వాక్యం ఉంటుంది, రెగ్యులర్గా మందిరాలకు వెళ్తారు, మందిరంలో పెద్దలుగా ఉంటారు, మందిరంలో పరిచర్య చేస్తారు. కానీ ఏం పోలేదండి, కులం పోలే, మతం పోలే, ఇవన్నీ ఉంటాయి కంపల్సరీ. మా పాపకు ఒక ప్రపోజల్ వస్తుంది, దాన్ని రాశారు. మళ్ళీ వాళ్ళు ఎవరు చెప్తున్నారంటే మంచి బిలీవర్స్ అండి వీళ్ళని చెప్తున్నారు. అది చూడగానే మా పాప నేసింది. అది ఎందుకు మెన్షన్ చేశారు వాళ్ళు. చాలా మంది మాకు నిజంగా అండి హైదరాబాద్ తెలియదు. మరి ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఈ జబ్బు వచ్చిందేమో తెలియదు, కానీ అసలు మేమేంటో తెలియదు. అసలు తెలియకుండా పెంచారు మా పేరెంట్స్. మరి ఇప్పుడు పిల్లలకు కూడా అర్థమైపోతుంది మనం ఏంటో అని. అది మెన్షన్ చేసి షీ సెడ్ నో, ఐ డోంట్ వాంట్ దిస్ ప్రపోజల్. మంచి ప్రపోజల్, చాలా మంచి ప్రపోజల్. ఎప్పుడైతే వెన్ షీ సా దట్ సెంటెన్స్ ఇన్ దట్ ప్రొఫైల్, షీ సెడ్ నో, ఐ డోంట్ వాంట్ దిస్. అందరు చెప్తున్నారు మంచి ప్రపోజల్ అమ్మ, చాలా మంచి ప్రపోజల్ అమ్మ, చేసుకుంటే చాలా బాగుంటుందమ్మా నీ లైఫ్. నో, ఐ డోంట్ వాంట్ దిస్, ఐ డోంట్ వాంట్ సచ్ లైఫ్ స్టైల్, ఐ డోంట్ వాంట్ టు లివ్ విత్ హిమ్ అని చెప్పేసి. కానీ బయట వాళ్ళందరూ చెప్తున్నారు మంచి బిలీవర్స్ ఫ్యామిలీ, మంచి బిలీవర్స్ అంటే అని చెప్తున్నారు. ఇట్లాంటివన్నీ రెండు ద్వంద్వ వైఖరి, డబుల్ మైండెడ్ ఏమంటున్నాడు, నమ్మేస్తాడు దేవుడు. మనం అలా జీవించినప్పుడు దేవుడు నామం గణపరచబడదు. దయచేసి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. పదే పదే ఈ మాటలు రిపిటేషన్ వచ్చినప్పుడు ప్రభు అది నా కొరకే, మన కొరకే అని రిసీవ్ చేసుకొని వాక్యానికి లోబడి వాక్యానుసారంగా జీవించాలి. తెలుసా అంటే ప్రభు మహిమలో పిలువబడుతూ అంటే ఒక మాట నేను సిస్టర్ డార్లా అది షేర్ చేస్తూ వచ్చారు. చూసినప్పుడు అవన్నీ మెమరీ చేసుకున్నప్పుడే మాట్లాడుకుంటున్నాం. అంటే సత్య చనిపోయిందంటే అని మాడపడి చెప్తా అనుకుంటా ఉన్నా. ఆంటీ దుబాయ్ వచ్చినప్పుడు మా ఇంట్లో చెప్పిన మాట ఏంటంటే, అరే ఎన్నో వచ్చినాయిరా అంకుల్కి నాకు, కానీ ప్రతిరోజు వాళ్ళు వివాహం చేసుకున్న రోజు నిర్ణయించుకున్నారంట ఇద్దరు చేతులు పట్టుకొని ప్రార్థన చేయటం. ఎన్నింటికి తెలుసండి, తెల్లవారుజాము 3 ఐ డోంట్ నో. అది ఆంటీ మరి ఇప్పుడు ఈ మధ్య ఒక 1 month బ్యాకే కదా కుటుంబంలోకి వెళ్ళిపోయింది. అప్పటి వరకు తను చేయి పట్టుకొని ప్రతిరోజు 3 o'clock లేచి ఇద్దరు ప్రార్థన చేసి పడుకుంటారంట. మాట చెప్పినప్పుడు చాలా సంతోషం వేసింది. ఆ విధంగా గుర్తు చేసుకుంటా ఉన్నా. షీ వాస్ షేరింగ్ సో మెనీ ఎక్స్పీరియన్సెస్, చాలా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంది. అట్లా తనకు చాలా, షీఈస్ వెరీ టాలెంటెడ్ ఉమెన్. మరి దేవుడు అన్ని తలాంతులు ఇచ్చాడు తనకి. ఇట్లనే ఆతిథ్యం, చాలా మందికి ఆతిథ్యం ఇస్తున్నాను. వెల్లూరు వెళ్ళిన ప్రతి పేషెంట్ మైట్ హ్యావ్ టేస్టెడ్ హర్ లవ్. ఎందుకంటే తను వెల్లూరు సేవకురాలు కాబట్టి మరి చాలా మంది చెప్తారు ఎల్సాంటి గురించి. వెళ్ళినప్పుడు ఆంటీ రిసీవ్ చేసుకుని వాళ్ళ మందిరంలోనే ఉన్నాము. ఆంటీ కొంతకాలం మాకు ఆతిథ్యం ఇచ్చారు. అట్లా మరి నిజంగా తన రూపాలాగా దేవుణ్ణి ప్రేమించినటువంటి వ్యక్తి, దేవుని సేవకు వచ్చి అనేకులకు ఆతిథ్యం, అనేకులకు మార్గదర్శిగా, అనేకులకు ఆదరణగా, అనేకులకు మరి విడిపోయిన వారికి, ఇక్కడికి వచ్చినటువంటి ఆదరణ లేనటువంటి వారికి ఎంతో మందికి ఆదరణకరంగా తను షీ వాస్ కంఫర్టింగ్ మెనీ సోల్స్. అట్లా తను జీవిస్తూ వచ్చింది. రియలీ మరి ఆటని మిస్ అవుతాము, కానీ ప్రభు మహిమలో సంతోషంగా ఉన్నందుకు ప్రభు స్తుతిస్తున్నాం. మరి ఇక్కడ ప్రయాసం అంతా మాని ప్రభు కొరకు తను వెళ్ళటం ఇట్స్ అ గ్రేట్ బ్లెస్సింగ్. సో మన జీవితాల్లో మనం ఎంతమందిని ప్రభావితం చేయగలుగుతున్నాం, ఎంతమందికి మనం ఆతిథ్యం ఇవ్వగలుగుతున్నాం. కష్టపడాలండి, వీటన్నిటి వెనక సుఖం ఉండబోతుంది. కష్టం ఉంటేనే. ఎప్పుడు పని చేసినప్పుడు ఒకటి నాకు జ్ఞాపకం వస్తుంది ఏంటంటే, నువ్వు మనుషులకు చేసినట్టు కాదు. ఎవరి కోసం చేయాలంటే మనము ఎవరి కోసం చేయాలండి? ప్రభు కోసం. దేవుని కొరకు, ప్రభు కోసం చేస్తున్నానని చేసినప్పుడు అది మనలో, అందులో కష్టం ఉండదు, అందులో ప్రయాస పడదు, అందులో బాధ ఉండదు, ఇరిటేషన్ ఉండదు, కోపం వచ్చేస్తుంది. ఏంటి
ఇప్పుడే కదా వండి తిన్నాం, మళ్ళీ వీళ్ళందరూ వస్తే ఎవరు పెడతారు? ఇప్పుడు వీళ్ళిద్దరిని తీసుకొచ్చాం, ఎవరు పెడతారు భోజనం వీళ్ళకి? మళ్ళీ ఇప్పుడు వంట చేయాలా? ఎన్ని మాటలు మాట్లాడేస్తామో, టకటక మాట్లాడేస్తాం. కానీ వాళ్ళే ఆతిథ్యం, వాళ్ళు అంటే మనం ఇచ్చేటప్పుడు వీళ్ళు ప్రభువు బిడ్డలు కదా, ప్రభువుకి చేసినట్టు కదా అన్నట్టు చేయి. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. స్త్రీలంగా మనం గుర్తుపెట్టుకోవాలి, హృదయంలో రాసి పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది నేను నా ప్రభు కొరకే చేస్తున్నాను. అది ఎవరైనా పర్వాలేదు, ఏ మనిషి అయినా పర్వాలేదు, ఎటువంటి మనుషులైనా పర్వాలేదు, అది నేను నా ప్రభువు చేస్తున్నా అన్నట్టు చేయండి. అప్పుడు శక్తి ఉంటుంది, ఓర్పు ఉంటుంది, సహనం ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఇట్లా చేసినప్పుడు గురుక్కం ఇష్టం అనిపించిన పాటలు పాడుకుంటూ పని చేయి. సోమరులుగా ఉండటం ప్రభు చిత్తం కాదు, ప్రభు ఏర్పాటు కాదు. సో ఇవన్నీ తీసివేసుకోవాలి. ప్రభు కొరకు చురుకుగా పనిచేయాలి, ప్రభు కొరకు చురుకుగా ఉండాలి. అట్లున్నప్పుడు మనం దీవింపబడతాం. విన్న వాక్యానుసారంగా మనం అన్ని విషయాల్లో ప్రభువును సంతోషపెట్టగలుగుతాం. ఆ రీతిగా ఉండనట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక. అమ్మా పుష్కలా ప్రేర్ చేయను. ప్రేమల మా ప్రియపల్లకు తండ్రి, పరిశుద్ధమైన దేవ, కృపల తండ్రి, గొప్ప దేవుడు, సత్యవంతుడు, మా జీవితంలోను అనుదినము అనుక్షణం ఈ వాక్యం ద్వారా సరిచూసుకోవడానికి అయ్యా తండ్రి, మేము చుట్టదిద్దుకోవడానికి ఇస్తున్న ప్రతి అవకాశాన్ని బట్టి ఉన్నాడు. స్తోత్రాలు. పరిశుద్ధ గ్రంథంలో మరి స్త్రీలను మా కొరకు ఎంతోమంది స్త్రీలను కూడా మా కొరకు పొందుపరిచి మా కొరకు రాసిపెట్టి ఉంచారు. పరిశుద్ధాత్మ దేవ, మీకు స్తోత్రములైనా మమ్మల్ని చెల్లిస్తుంటున్నాం. అధికారం సమయంలో లౌరేకి సంఘం కొరకు ప్రయాసపడిన సహోదరి నుంఫా కొరకు మాకు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ప్రభావ నేను ఏ రీతిగా తాను కలిగింటున్న ఇంటిని, తన గృహాన్ని అనేక మంది దేవుని బిడ్డల కొరకు, పరిచయ కొరకు, స్వార్థ కొరకు, ఆరాధించుట కొరకు తెరచి మరి అనేకులను ఆహ్వానిస్తూ వచ్చింది. అటువంటి వారంగా మేము కలిగినది ఏదైనప్పటికీ మీరు మాకు ఇచ్చింది కనుక అది మా కొరకే అని, మా స్వార్థం కొరకు, మా ప్రయోజనం కొరకు మాత్రమే అని మరి పెట్టుకోకుండా నీ కొరకు, నీ ప్రజల కొరకు ధారాళంగా వాడేవారిని ఉండినట్లుగా, ఉపయోగించేవారు ఉన్నట్లుగా, నీ మహిమ కొరకు నేను వాడేవారిని ఉన్నట్లుగా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ వస్తుంటాం. ఇదంతా మా ప్రాక్టికల్ జీవితంలో, దినదిన జీవితంలో ప్రాబ్లం చేయవలసిన దేవ. మరి అంతేకాకుండా కొరకు పని చేస్తూ వచ్చింది, ప్రయాసపడుతూ వచ్చింది, ఎంతో కష్టపడుతూ వచ్చింది. నేను మరి అది దేవుని బిడ్డలు వచ్చి వెళ్ళట కొరకు అంతా కూడా అమర్చి పెడుతూ మరి ఎంతో ప్రయాసపడుతూ వచ్చింది. నీ కొరకు, నీ ఇంటి కొరకు అయ్యా, నీ పని చేసేవారంగా, నీ పనిలో ముందుండేవారంగా, అలసిపోక మరి ఆసక్తిని విడవక తుదమట్టుకు ఆసక్తి కలిగి నీ కార్యములను, నీ పని, మీరు అప్పగించిన పరిచర్యను జరిగించి వారిని ఉండినట్లుగా మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం. పరిస్థితులు ఎన్ని రీతిలో ఉన్నప్పుడు, అననుకూలంగా ఉన్నప్పుడు, వ్యతిరేకంగా ఉన్నప్పుడు, నైనా మా పనికి ప్రతిఫలము రానప్పుడు దేవా, మరి మా పనిని ఎవరు గుర్తించినప్పుడు, మేము తిరస్కరించబడుతున్నప్పుడు, నేను ఆయా రీతిలుగా అనేక పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు, మరి ఇదంతా కూడా వ్యర్థమే కదా అని అనేక సార్లు వాపోయే సమయాలు ఎన్నో మా జీవితాల్లో వస్తూ ఉంటాయి. అయినప్పటికీ నీ పని విషయంలో అలసిపోక అంతం వరకు అయ్యా పోరాడే వారిని, నీ పనిని చేసేవారిని, నీ పరిచయం కొనసాగించే వారిని ఉన్నట్టుగా మాకు కృపణమని ప్రార్థిస్తున్నాను. దేవా, ఏ రీతిగా మరి ఆతిథ్యం ఇచ్చే స్త్రీగా ఉందో మేము కూడా మీరు మాకు ఇచ్చిన అవకాశం కొలది ప్రభావ అనేక మంది నీ బిడ్డలను చేర్చుకునేవారు, నీ బిడ్డలను ప్రభావ స్వీకరించేవారన్నా, నీ బిడ్డలకు ఆతిథ్యం ఇచ్చేవారు మేము కలిగినది ప్రేమతో సనుకొనకుండా, విసుకొనకుండా, ప్రయాస అనుకోకుండా మీరు మాకు ఇచ్చిన మరి సామర్థ్యం కొలది, శక్తి కొలది మేము ఆతిథ్యం ఇచ్చి తద్వారా మిమ్మల్ని, నీ బిడ్డల్ని సంతోషపెట్టేవారని ఉన్నట్లుగా మా స్థాన్ని బలపరచండి. నిజంగా నేటి తరంలో ప్రభువా ఆది మరి కాలంలో ఉన్న మా పితరుల వాళ్ళు, దేవి గ్రంథంలో ఉన్న మరి మా పితరుల వాళ్ళు ఆ మాదిరిని విడిచిపెట్టి అనేక రీతిలుగా ప్రతిపోతున్న పరిస్థితులు క్షమించమని ప్రార్థిస్తున్నాను. దేవాతిథ్యం ఇచ్చేవారు అనేకులు మా ద్వారా తృప్తి, సంతోషం పొందినట్లుగా, మా కుటుంబాలు సైతం మా దగ్గర పొందినట్లుగా బలపరచండి. ఉపచారం చేసేవారంగా, పరిచయం చేసేవారంగా,
అయ్యా తండ్రి సుఖమును కోరుకుంటాం, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ఏం చేయి అంత్య దినాల్లో జీవిస్తున్నాం అయ్యా. సుఖము ప్రేమించి సుఖాసక్తి గల స్త్రీలుగా ఉండడానికి నేను అనేక రీతులుగా మరి నేను మరి కోరుకుంటున్నారు కానీ ప్రభు నేను కష్టపడ్డాను, ఇష్టపడని దినాల్లో ఉంటుంది దేవా. అటువంటి పరిస్థితుల్లో ఉపచారం చేసే స్త్రీలంగా మేము ఉండడానికి మనం బలపరిచింది మా వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో ప్రవాహంలో సమయంలో మరి హెచ్చరించిన రీతిలో మా జీవితాల్లో ప్రవాహమైన తండ్రి ములువెచ్చిన స్థితి తొలగించండి. లోకము, లోక పద్ధతులు, లోక మర్యాద, లోక మూల పాఠాలు, లోక సంబంధమైన వస్త్రాలు, లోక సంబంధమైన నివేశ భాషలు, ఇటువంటివన్నీ కూడా మరి తొలగించి ప్రత్యేకించమని జనాన్ని కొరకు వెచ్చని స్థితిలో నేను అనుసరించి వారంగా ఉండడానికి జీవంతో మేము వెంబడించడానికి సాధించాం. ఎటువంటి వాటిని మీరు ఫలింపు చేయండి, శత్రు ఎత్తుకొని పోకుండా సహాయం చేయండి. విస్తరటం బలపరచండి. గతినాలంతో అనారోగ్య పరిస్థితుల్లో ఎంతో ప్రపించి బలపరిచి మీ కొరకు మరలా నిలబెట్టి మీ పని కొరకు నైనా మరి బలపరిచి కొనసాగించేస్తుంటూ సంపూర్ణ రికవరీ దయచేసి నేను శరీరాన్ని మనసుని బలపరుస్తారండి. ధైర్యం, నిబ్బరం అన్ని విషయాల్లో మీ కృప తోడుగా ఉంచి నడిపించి ప్రార్థించండి. నేను కూర్చున్న సహోదరులు ఎవరెవరు ఎటువంటి అక్కర అవసరత కలిగి ఉంటున్నారో వారందరూ తీర్చండి. భౌతికమైన అవసరతలు, ఆత్మీయమైన అవసరాలు తీర్చమని ప్రార్థిస్తుంటున్నాను. ఆత్మీయమైన స్థితిగతుల్లో నూతనత్వం దయచేసి ఉజ్జీవపరిచి నీ కొరకు కొనసాగింపచేయమని ప్రార్థిస్తూ వస్తుంటున్నాను. సహాయం చేయండి. నేను ఐదు మరి ఎంతో మరి నేను గత దినాలు నిన్ను సేవించి నీ పరిచయం చేసి అనేకుల ప్రార్థన ఇచ్చి దేవా మరి దినాలు మీ దగ్గర చేర్చబడ్డారు ప్రభావ. నేను తండ్రి చేస్తూ వచ్చిన ఆ సేవా పరిచయం ఆదిని బట్టి ఉంటున్నాను ప్రభావ. అతని కుటుంబం జ్ఞాపకం చేసుకోండి, మరి ఆదరించండి, బలపరచండి. అంటే మీ దగ్గర చేర్చబడ్డారు మరి తండ్రి విడవన్న కుటుంబానికి ఆదరణ కలిగించండి. కుటుంబంతో భద్రపరచండి, కావుల్లో ఉంచి ఏ ప్రార్థనతో ఏ యొక్క తండ్రి మరి అక్కరతో మరి ఆంటీ మీ వద్దకు కుటుంబ విషయంలో చేర్చబడ్డారు. తన ఉద్దేశము అయ్యా తండ్రి తన బిడ్డల విషయంలో కుటుంబ విషయంలో సంపూర్తిగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. సహాయించండి ప్రభావ. మీరు ఇచ్చిన ఈ సహవాసాన్ని బట్టి ఉన్నారు అల్పరాలంగా కూడా నీ బిడ్డలతో ఇచ్చిన సహవాసాన్ని బట్టి ఉండాలి. సమయాన్ని బట్టి నేను స్థుతిస్తూ నీ కృపగల హస్తం తోడుగా ఉంచి నీ కృపాక్షేమములు మా వెంట ఉంచవలసిందిగా ప్రార్థన చేస్తూ ఇటు నీ వాక్యపు వెలుగులో మేము జీవించడానికి మాకు సహాయం చేయమని మా జీవితంలో అవలంబిస్తూ నీ వాక్యం అనుసరిస్తూ వాక్య ప్రకారంగా ప్రవర్తించేవారు ఉండడానికి మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తూ హస్తముకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఈ మా స్థితి ప్రార్థన నీ సందులో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. Thank you, Ma'am. Praise Lord, Ma. Have a blessed day. God bless you.